దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంచెం పెద్దగా చెప్తాం. హల్లెలూయా. చివరన ఉన్నవాడు ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఇటువైపు ఉన్నవాడు హల్లెలూయా. చాలా సంతోషం మీ అందరిని చూడటము. దేవాతి దేవుడిచ్చిన కృపను బట్టి, ఆయన సన్నిధిలో మనల్ని సమకూర్చిన ప్రభువుకి వందనాలు తెలియచేస్తూ, వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనములు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది, రండి. ఆదివారం పునరుద్ధాన దినమందు దేవుడు మన కోసం ఏ వాక్యమును సిద్ధపరిచించాడో ఆ వాక్యం మనం ధ్యానించబోచున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడాలి అని ఎంతమందికి ఉంది? ఎత్తకపోతే ఏమంటారని ఎత్తుతున్నారు అందరూ. అందరికీ ఆశే. దేవుడు నీతో మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి? ఏమని మాట్లాడితే బాగుంటుంది? ఇప్పటి వరకు దేవుడు మాట్లాడా నీతో? నాతో అన్నవారు చేతులు ఎత్తండి ఒకసారి. అడుగుతాను, ఏం మాట్లాడాడు అంటే చేతులు 1 by 1 డౌన్ అవుతుంది. ఈ రాత్రి మనము ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ గొప్ప వ్యక్తి వెరీ స్పెషల్. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి పాపము ప్రారంభమై పాపము తర్వాత శాపము బయలుదేరినటువంటి ప్రయాణములో దాని మధ్యలో ఒక వ్యక్తి నుంచున్నాడు. ఆ వ్యక్తిని మనం ఈ రాత్రి ధ్యానించబోచున్నాం. గంట మోగింది. రాత్రి మనము కొద్ది సమయము, మనం విసికించను, కొద్ది సమయము ఈ రాత్రి మీ బూజు దులకబోతున్నాను. సహజంగా ఈ వాక్యము ప్రేమతో చెప్పే వాక్యము కాదు, ఇది హెచ్చరికతో కూడిన వాక్యం. ఎందుకు ఈ రాత్రి మనం తెలుసుకోబోతున్నాం. తీయండి, బైబిల్ గ్రంథం తీయండి ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. దీని బ్యాక్గ్రౌండ్ చూద్దాం. 8లో అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. అయితే అని ఎప్పుడు చెప్తాం మనం? ఏదైనా విషయం చెప్పి మరి అయితే ఏం చేద్దాం? అయితే అనేది ఎప్పుడు అంటే ఏదైనా సందర్భం చెప్పి దాన్ని కంటిన్యూషన్ చేసేటప్పుడు అయితే మరి ఏం చేద్దాం, అయితే ఎలాగా అనే మాటను మాట్లాడే ముందు అయితే అనే మాటను ఎందుకు అన్నాడు అని అంటే, ఇక్కడ ఒక సందర్భము, ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన కొన్ని వచనాల ముందుకు వెళితే, నరుల కుమార్తెలు దేవుని కుమారులతో పాపం చేయించడం ద్వారా యెహోవా సంతాపపడెను అనే మాటను మనం చూస్తున్నాం. ఈ పాపము ఎలా వచ్చిందంటే, వివాహం చేసుకొనడం ద్వారా, మనుషుల యొక్క ఆలోచనలన్నీ చెడ్డవవటం ద్వారా, వారి హృదయపు ఆలోచనలు చెడ్డవవటం ద్వారా ఆ పాపం ప్రవేశించింది. దేవుని ఆత్మ అప్పటికీ వారితో మాట్లాడుతూనే ఉంది, ఇది తప్పు, ఇది తప్పు. పశ్చాత్తాపానికి అవకాశం ఇస్తూనే ఉంది. అయినా కూడా వారు దేవుని యొక్క మాటకి వినలేదు. ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే లోకం చెడిపోయింది. ఎంతగా చెడిపోయిందంటే, మనుషులు ఆలోచనలు చెడ్డవి, అబద్ధముకు సాధారణమైపోయింది. పాపం చేయటం చాలా ఫ్యాషన్ అయిపోయింది. దేవుని మాట చాలా లైట్గా తీసుకుంటున్నటువంటి రోజులది. అబద్ధం ఎవరు చూస్తున్నారు? ఎవరు లేనప్పుడు అబద్ధం సింపుల్గా ఆడేస్తాం. ఇది సాధారణం అయిపోయింది. మనుషుల ఆలోచనలు చెడ్డగా ఉన్నాయి. వైలెన్స్ పెరిగింది. నైతిక విలువలు పడిపోయాయి. ఎలా చెప్పాలంటే, మీకు అర్థం అవ్వాలంటే, ఒక
ఒక చిన్న పిల్లవాడు భోజనం చేస్తున్నాడు అనుకోండి, ఇటు తింటుంటే చేయి మీద కొడితే, తిననీకోడు తింటున్నాడు, చేతి మీద కొడితే అది మంచిదేనా? తినేవాడు ప్లేట్ లాక్కొని వెళ్ళటం, నువ్వు కష్టపడవు, వేరే వాడు దానిలో తీసుకొని వెళ్ళాలని. నోవాహు దినాల్లో అలాగే కనిపిస్తూ ఉన్నాయి. నైతిక విలువలు పడిపోయినాయి. పాపం ఇచ్చలవిడిగా వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో మనుషుల ఆలోచన ట్రాక్ తప్పినాయి. దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, హెచ్చరిస్తూనే ఉన్నాడు. అయినా మనిషి దేవుని మాటను వినటం లేదు, లక్ష్య పెట్టడం లేదు. ఇలాంటి సందర్భంలో దేవుడు ఒక అతన్ని చూశాడు. ఎవరిని? నోవాహుని. నోవాహు ఎందుకు స్పెషల్? అతడు నీతిమంతుడును నిందారహితుడును అనే మాటను మనం చూస్తున్నాం. భిన్నంగా బ్రతికిన వ్యక్తి ఈ నోవాహు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిస్థితులు చెడ్డవే, భిన్నంగా బ్రతికిన వాడు నోవాహుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఒక నోవాహు చాలు ఒక కుటుంబం రక్షించబడటానికి. ఒక నోవాహు లాంటి వ్యక్తి చాలు ఒక తరం రక్షించబడటానికి. ఒక నోవాహు లాంటి నీతిపరుడు చాలు తన కుటుంబాన్ని అగ్నిగుండంలోనికి వెళ్ళకోకుండా ఆపటానికి. అప్పటి వరకు మనుషులు మాంసం తిన్నట్టు మనకు కనపడదు. మీరు ఎప్పుడైతే అంతకుముందు ఏలండి అని అన్నాడు దేవుడు. ఆకుకూరలనే మనకు భోజనంగా ఇచ్చాడు దేవుడు. ఈ చెడ్డ తరంలో ఉన్నటువంటి నెఫీలియల గురించి గత వారం మనం ధ్యానించాం. 36 అడుగులు ఉండేవారు నెఫీలియలు. టర్కీ దేశంలో రోడ్డు త్రవ్వకాలు చేసేటప్పుడు జరిగిన 14 అడుగులు స్కెల్టన్ అస్థిపంజరాలు, 22 అడుగులు అస్థిపంజరాలు. వారి తల, ఆ స్కెల్టన్, అవన్నీ కూడా ఇప్పటికి కూడా భద్రపరిచారు మ్యూజియం. ఈ వ్యక్తులు ఉన్నారు అనడానికి కారణము కనిపిస్తూ ఉంది. నోవాహు తరములో ఎంత చెడ్డగా ఉన్నారంటే నేను ఒక డౌట్ అడుగుతాను. నోవాహు తరములో చేసిన పాపాలే ఇప్పుడున్న తరంలో వాళ్ళు కూడా చేస్తున్నారు కదా. 60-70 సంవత్సరాల వయసు కలిగిన వాడు 5 సంవత్సరాల 10 సంవత్సరాల అమ్మాయిని పాడు చేశాడని, చంపేశాడని ఎన్ని చోట్ల లేదు. మనం మందుకు 5 రూపాయలు తగ్గిందని తల్లిని బండతో కొట్టి చంపిన కుమారులు కనపడతలేదా పేపర్లో? నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను ప్రేమించకపోతే నీ ముఖం మీద యాసిడ్ పోస్తానని పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి ముఖం మీద యాసిడ్ పోసిన కిరాతకులు కనిపించట్లేదా? తల్లిదండ్రులకు ఇష్టం కాని అబ్బాయిని చేసుకుందని కూతురుని చంపేసేటువంటి తల్లిదండ్రులు కనిపించట్లేదా కిరాతకంగా? ఇంతకన్నా కిరాతకంగా ఉన్నాయా నోవాహు దినాల్లో? ఇంతకన్నా భయంకరంగా ఉన్నాయా నోవాహు దినాల్లో అంటే ఉన్నాయి. ఇంతకన్నా భయంకరంగా ఉన్నాయి. ఈ నెఫీలియన్లు ఎంత క్రూరమైన వారంటే జంతువులతో కూడా పాపం చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? అందుకే కొన్ని జంతువులు యొక్క రూపము మనిషి రూపంలాగా ఉంటాయి. కొన్ని జంతువుల యొక్క రూపం ఎలా ఉంటుంది? మనుషుల యొక్క రూపం కలిగినటువంటి జంతువులు కూడా ఉన్నాయి. ఈ నెఫీలియన్లు అలాంటి వ్యక్తులు. అయితే ఒక వ్యక్తి వెరీ స్పెషల్. అలాంటి నెఫీలియన్లు ఉన్న తరంలో కూడా చెడ్డవారుండి హింసించేటువంటి వారు వయోలేషన్ పెరుగుతూ ఉన్న సందర్భంలో
ఒక వ్యక్తి వెరీ స్పెషల్ అయ్యాడు, ఒక వ్యక్తి చాలా భిన్నంగా జీవించాడు, ఒక వ్యక్తి దేవునితో నడిచాడు, ఒక వ్యక్తి విధేయత చూపించాడు, ఒక వ్యక్తి ప్రార్థన చేయటం ఆపలేదు, ఒక వ్యక్తి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం ఆపలేదు. ఆ ఒక్క వ్యక్తి నోవాహు. దేవునికి మహిమ కలుగునుగాక. నోవాహు అనగా అర్థము విశ్రాంతి, రెస్ట్, కంఫర్ట్, ఆరామం. నోవాహు అనగా విశ్రాంతి. ఆదాము పాపం వల్ల వచ్చినటువంటి శాపం మధ్యలో నోవాహు కనిపిస్తూ ఉన్నాడు. ఈ నోవాహు గురించే ఈ రాత్రి మనం ధ్యానాంశం. ఈ నోవాహుకి దేవుడిచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నోవాహు కృప పొందాడు అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. ఏం పొందాడు? కృప. ఈ రాత్రి మనము కృప అంటే ఏంటి, కృప ఏం చేస్తుంది, కృప లేకపోతే ఏం జరుగుతుందో ఈ రాత్రి మనం తెలుసుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. సార్ 2 చేతుల పైకెక్కి స్తోత్రం చెప్పండి. నిద్రపోయే వాళ్ళు చెప్పండి. కరెక్ట్ గానే ఉన్నారు. దేవునికి స్తోత్రం. నోవాహు చాలా స్పెషల్. నోవాహు ఎలా రక్షించబడ్డాడంటే బైబిల్ గ్రంథంలో మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి మనం రక్షించబడ్డాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి, 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, మనం కృప చేత విశ్వాసమును బట్టి రక్షించబడ్డాము అనే మాటను మనం చూస్తాం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. అది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. దేవునికి స్తోత్రం. నీతిమంతుడుగా కనిపిస్తూ ఉన్నాడు. అందరూ తప్పు చేస్తున్నా, ఊరంతా తప్పు చేస్తున్నా చెయ్యికోకుండా ఉండటమే నీతి. ఊర్లో అందరు తాగేవాళ్ళు ఉంటే తాక్కోకుండా కంట్రోల్ ఉండటమే నీతి. దేవునికి మహిమ కలుగునుగా. నేను తాగను అని చెప్పటమే అదే గొప్ప నీతి, అదే గొప్ప భక్తి. ఆ మాటను చూస్తాడు ప్రభు. నువ్వు 24 గంటలు మాట్లాడే మాటలు వినడు, నువ్వు 24 గంటలు చేసే ప్రార్థన వినడు ఆయన. ఇక అదే పని, నీ ప్రార్థన వింటమే ఆయన డ్యూటీ. నువ్వు 24 గంటలు అడిగే పనులు చేయడు ఆయన. ఆయన ఎప్పుడు చూస్తాడో తెలుసా? ఒక పాపి పశ్చాత్తాపడేటప్పుడు కనుదృష్టి ఎలా పడేది. ఒక పాపి తన పాపమును గ్రహించినప్పుడు కన్ను అలా పడుతుంది. ఒక పాపి నేను తప్పు చేస్తున్నానని గ్రహించేటప్పుడు ఆయన కన్ను అలా పడుతుంది. పాపం చేస్తున్న ప్రతిసారి దేవుడు చూడడు. మీకును నాకును నీ మధ్య పాపములు అడ్డుగా ఉన్నాయంట. ఆయన చూడకుండా కన్నులు నీతిమంతుడుగా కనిపిస్తున్నాడు, అందుకే కృపను పొందాడు. స్నేహితులారా, 2వ మాట, దేవునితో నడిచాడు. సండే మాత్రమే నడవటం కాదు, సండే మాత్రమే దేవుని సన్నిధికి ఇక్కడికి వస్తారు, అది కాదు. దేవునితో ప్రతి దినము నడిచేవారుగా ఉండాలి. హానుకు కూడా దేవునితో నడిచాడు. పిల్లలు, దేవునితో నడవటం అంటే సంబంధం కలిగి ఉండటం. సంబంధం కలిగి ఉండటం అంటే తండ్రి కొడుకులు ఎలాంటి సంబంధం కలిగి ఉంటారు, భార్యాభర్తలు ఎలాంటి సంబంధం కలిగి ఒకరి మాటలు ఒకళ్ళు చెప్పుకుంటారు, ఒకరి బాధను ఒకరు, ఒకరి కష్టాన్ని ఒకరు ఎలా పంచుకుంటారో అలాంటి సంబంధము క్రీస్తుతో కలిగి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. విధేయత చూపించాడండి, ఒబీడియన్స్. పడవ కట్టమంటే తర్వాత మనకు తెలుస్తుంది, వెంటనే కట్టాడండి. ఎందుకు అని అడగల. అందరూ హేళన చేశారు. అంతకు వరకు వర్షం అంటే ఎలా ఉంటుందో తెలియదు. వర్షం అంటే అంతకుముందు ఎప్పుడు వర్షం పడలా, కానీ ఒబీడియన్స్ మనకు కనిపిస్తూ, కృప మధ్యలో తీర్పు కనిపిస్తూ ఉంది. ఈ తీర్పులో 2 విషయాలు. ప్రపంచం నాశనం అవుతున్నా నోవాహు రక్షించబడ్డాడు. దేవుని మాట వినేవాడు కృపలో ఉన్నాడు. పట్టించుకోని వ్యక్తి తీర్పులో ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు ఎవరి వైపు ఉన్నావు? ఈ రాత్రి నువ్వు ఏ పక్షంగా ఉన్నావు?
ఈ రాత్రి నువ్వు కృపలో ఉంటే రక్షింపబడతావు, విడిచిపెడితే తీర్పులో ఉంటావు. కృపలో ఉంటే పరిస్థితులు చెడ్డవైనా, సమాజం మారిపోయినా దేవుని కృప ఇంకా అందుబాటులోనే ఉంటుంది. భిన్నంగా బ్రతకాలండి. మనము ఎలా ఉండాలి? భిన్నంగా బ్రతకాలి. ఆమె చేస్తుందిగా పాపం, ఏమైంది నేను చేస్తే? వాడు రోజుకు 4 సార్లు తాగుతాడు, నేను ఒక్కసారేగా. ఇది భిన్నం కాదు. భిన్నం అంటే పరిస్థితులు చెడ్డవైనా దేవుడు చూస్తున్నాడని జాగ్రత్త పడాలి. సమాజం మారిపోయినా, సమాజం ఏమైనా దేవుడు నన్ను చూస్తున్నాడు అని నిలబడాలి. ఈ నోవాహు ద్వారా ఒక తరం నిలబడిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నోవాహు ద్వారా దేవుడు ఒక కుటుంబాన్ని, ఒక తరాన్ని మార్చగలడని చూపించాడు. ఈ మాటలైనటువంటి నీవు నేను ఒక తరాన్ని నిలబెట్టేవారుగా ఉండాలి. ఒక వ్యక్తి రక్షణ పొందుంటే తన కుటుంబం మారటమే కాదు, ఒక తరము తన ద్వారా వెళ్ళేలాగా ఉండాలి. ఇది భక్తి. దేవునికి స్తోత్రం. అంతేగాని తుమ్మితే ఊడిపోయే భక్తి చెయ్యబాకండి. లోకం కావాలి నీకు, దేవుడు కావాలి. సినిమా పాట కావాలి నీకు, దేవుడు పాట కావాలి. సినిమా హాల్లోనూ ఉంటావు, దేవుని సన్నిధిలోనూ ఉంటావు. టీవీలో సినిమాలు చూస్తావు, ఫోన్లో దేవుని వాక్యము వింటావు. ఈ నోటితోనే బూతులు వస్తాయి, మంచి మాటలు చెబుతావు. ఈ మాటతోనే ప్రేమ మాటలు చెప్తావు, ఈ మాటతోనే ద్వేషిస్తావు, కోపపడతావు నీ సహోదరుని మీద. ఇలాగుండకూడదండి. భిన్నంగా బ్రతకాలి. భిన్నంగా బ్రతకటం ఛాలెంజ్తో కూడుకున్న పని. మాటలు చెప్పినంత తేలిక కాదు. స్తోత్రం చెప్పండి అంటే స్తోత్రం చెప్పండి అనంత తేలిక కాదు. చప్పట్లు కొట్టండి అంటే చప్పట్లు కొట్టండి తేలిక కాదు. ఛాలెంజ్తో కూడుకున్నది దేవుని పని. కొంతమంది జీవితాలు గబ్బిళాల్లాగా ఉంటున్నాయి. ఈ గబ్బిళం గురించి తెలుసా మీకు? గబ్బిళం పక్షా జంతువా? పక్షి అందామంటే పాలిచ్చిద్దండి గబ్బిలం. పక్షులాడైన పాలుతాయా? గబ్బిలం పాలిస్తుందండి తన పిల్లకి. పాలిస్తుంది కదా. జంతువు అందామంటే ఎగిరిద్దండి అది పక్షిలాగా. జంతువులాడా ఎగురుతాయా? కొంతమంది నల్ల గబ్బిలాల్లాగా ఉన్నారు. దేవుడు కావాలి, దెయ్యము కావాలి. ఈ భక్తి పరులు జంతువా పక్షివా? గబ్బిలం లాంటి జీవితాలు జీవిస్తున్నారు. పైకి మాత్రమే పేరు, పైకి మాత్రమే దేవుని బిడ్డల పేరు. ఏసేపు అంట బారుకి వెళ్తుంది. మరేమంట జుట్టు పట్టుకుని తంతుంది. నువ్వు కాదా మొంగరాలు. ఏమండి? అలాగ జీవించకూడదు. నష్టపోతావు. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. భిన్నంగా బ్రతకాలి. పాపాన్ని అసహించుకోవాలి. ఈ కంటితోనే 2 ఎవరు చూడలేదనే కదా నీ ధీమా. దేవుడు చూసి ఏమంటాడులే, దేవుడు నాతో కూడా కలిసి టీవీ చూస్తాడనే కదా. దేవుడు ఏమంటాడులే, నాతో కలిసి బార్కు వస్తాడులే అనే కదా. దేవుడు ఏమంటాడులేనేగా. దేవుడు ఏమంటలేదనేగా. దేవుడు ఏం చేయట్లేదనేగా. దేవుడు ఏం చేయట్లేదనే కదా నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తుంది. దేవుడు చూస్తూ ఏమనటం లేదు. చీకటిగా ఎవరు చూడట్లేదు.
నెఫీలియన్లు వీరు కూడా అంతే అనుకున్నారు. దేవుడా అన్నారు. ఆయనేం చేస్తాడు? మాకున్న బలము ఆయనకుందా? మాకున్న శక్తి ఆయనకుందా? కొండను కూడా పిండి చేసేస్తామని అనుకునేవారు. అన్యాయంగా కొట్టడం, ద్వేషించటం. స్నేహితులారా, ఈ వాక్యము హెచ్చరికతో కూడింది. ఇలాగ చెప్తే దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. అయినా పర్వాలేదు. ఎలా ఉండాలో తెలుసా? మనం పై భక్తి చేస్తే, నటన చేస్తే రేపు తీర్పులోనికి వెళతాం. తీర్పులోనికి వెళితే ఇంకక్కడి నుంచి ఇక్కడికి రావటానికి లేదండి. ఒక బావిలో పడిపోయితే బావికి మూత పెట్టేస్తే తన అరుపులు వినపడతాయా మనకి? ఒక క్లోజ్ చేసినటువంటిది ఎలా ఉంటుందో, ఒక అగాధంలోనికి వెళితే అక్కడ వారు ఎక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రావటానికి లేనే లేదు. భిన్నంగా బ్రతకటం అలవాటు చేసుకోవాలి. దేవుడు ఏమంటాడు? దేవుడు ఏమంటలేదుగా. అందుకే అలాగ చూస్తే నాశనము రాబోతూ ఉంది. ఆ నాశనం తప్పించటానికి ప్రకటించబడుతున్న వాక్యము ఎవరు కూడా నోవాహు మాట వినలేదండి. కానీ నోవాహు విన్నాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి ఒకసారి. కృప లేకపోతే ఏమవుతుందో చెప్పిన మాటలు నేను ముగించి వేస్తాను. స్నేహితులారా, కృప లేకపోతే తీర్పులోనికి వెళతాం. ఎందుకు తీర్పులోనికి వెళతామంటే, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణం. పాపం వల్ల వచ్చే ఫలితం ఏంటో తెలుసా? మరణము. ఆ మరణము, ఆ తీర్పులోనికి వెళతావు. కృప లేకపోతే పాపంలోనే జీవిస్తావు. పాపంలోనే జీవిస్తే మన శక్తితో పాపాన్ని జయించలేము. నీ వల్ల కాదు. పాపము నుంచి బయటకు రావాలంటే నీ వల్ల కాదు. పాపముని జయించటం నీ శక్తి సరిపోదు. కోపాన్ని జయించటం నీ శక్తి సరిపోదు. చెడు అలవాట్లను జయించడం నీ వల్ల కాదు. కామాన్ని జయించటం నీ వల్ల కాదు. ద్వేషమును జయించటం నీ వల్ల కాదు. పగను జయించటం నీ వల్ల కాదు. నీ వల్ల అవ్వాలంటే ఏం కావాలో చెప్పనా? కృప కావాలి. కృప ఉంటే ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 34. పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అందుకు యేసు పాపం చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అని మీతో చెప్పుచున్నాను. పాపం చేస్తే ఏమైందో తెలుసా? పాపం చేస్తే పాపానికి దాసులం అయిపోతూ ఉన్నాం. కృప మనల్ని దేవుని దగ్గరికి చేస్తూ ఉంటుంది. ఒకవేళ నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా రక్షణ లేదండి. ఎందుకో తెలుసా? కృపను పొందుకోవాలి. స్నేహితులారా. కృప లేకపోతే ఖాళీ జీవితమే. ఈ కృప దేవుడే ఉన్నాడు. ఈ కృప ఏం చెప్తుందో తెలుసా? నేనే మార్గమును, సత్యమును, నేనే జీవమును అంటుంది. నా ద్వారా తప్ప ఎవడని అక్కడికి రాలేడు తండ్రి యొద్దకు. కృప లేకపోతే ఖాళీ జీవితం. ఇప్పటి వరకు నీ జీవితం కన్నీళ్లతో ఉంటే, దుఃఖములో ఉంటే, సాటిస్ఫాక్షన్ లేకోకుండా ఉంటే, నీకు ఒక శుభవార్త. ఆయన కృపను పొందుకో. దేవునికి స్తోత్రం. కృప దేవుడై ఉన్నాడు.
కృప ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. ఆ కృప యేసుక్రీస్తు ప్రభువారై. ఆ కృపే కృపాసక్తి సంపూర్ణుడుగా ఈ లోకంలోనికి వచ్చింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ కృపే మన మధ్య నివాసం చేస్తూ ఉంది. ఆ కృపే ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంది. ఆ కృపే దేవుని సన్నిధికి రావడానికి హెల్ప్ చేస్తుంది. ఆ కృపే దేవుని మాటలు వినమని చెప్తూ ఉంటుంది. ఆ కృపే పాపాన్ని విడిచిపెట్టు అంటుంది. ఆ కృపే ప్రార్థన చేసుకోమంటుంది. ఆ కృపే బైబిల్ చదువుకోమని అంటుంది. ఆ కృపే నువ్వు నరకానికి వెళ్ళకూడదంటుంది. ఆ కృపే దేవునితో సమయాన్ని గడుపంటుంది. ఆ కృపే పాపం చెయ్యబాక, పాపమును చూడబాక అని చెప్తూ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో కృపని విడిచిపెట్టేస్తున్నాం మనం. మాటలు నేను ముగించి వేయబోతున్నాను స్నేహితులారా, సమయం అయిపోయింది. ఆ కృప ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చింది. మీరు నమ్ముతారా? నమ్మేవాళ్ళు స్తోత్రం చెప్పండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రమేష్ గారు, రమ్య గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో జిల్లాలు ఉన్నాయి. ఏదో ఒక జిల్లాలోనే పని చేసుకోవచ్చుగా. ఇక్కడ మన దగ్గరలో ఉన్న కంపెనీకి ఎందుకు వచ్చారు? అక్కడకు వచ్చి నేను అక్కడ ఉన్నటువంటి దాని దగ్గరే పని చేయటం ఏంటి? వారు నాకు పరిచయం అవటం ఏంటి? వారిని ఇక్కడికి తీసుకురావటం ఏంటి? ఇది దేవుని కృప. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాష్ట్రంలో ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో బ్రతకడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఒక మనిషి జీవనాధారం కోసం ఏ పైనైనా చేయొచ్చు. కానీ దేవుని కృప ఏంటో తెలుసా? ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎక్కడ ఏర్పాటు చేయాలో ఆయన చిత్తంలో ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎన్నో గ్రామాలు ఉన్నాయి, ఎన్నో గ్రామములు, చాలా చోట్ల సందర్భాల్లో వాక్యం చెప్పడానికి లేదా పరిచర్య ఉంది, సేవకుడు లేడు, చేస్తారని నన్ను పిలిచిన వారు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలని అనిపించలేదు. కానీ ఎక్కడికే ఎందుకు వచ్చానో తెలుసా? ఆయన కృప ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ కృప మీతో మాట్లాడిస్తూ ఉంది. ఆ కృప మిమ్మల్ని బలపరచాలని చూస్తూ ఉంది. ఆ కృప మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఆ కృప మీరు మారు మనసు పొందేలాగా చేస్తుంది. ఆ కృప ఏం చేస్తుందో తెలుసా? మీరు బాప్టిజం పొందుకోవటానికి కృప చూపిస్తుంది. అంతేకాదు ఆయనతో ఉండాలని చూస్తూ ఉంది. ఆయనతో మీరు ఎదగాలని చూస్తూ ఉంది. ఒకప్పుడు మన తాత ముత్తాతలు పాపం చేశారేమో, ఒకప్పుడు మన తాత ముత్తాతలు పాపము, దొంగతనము, అబద్ధాలు, బూతులు, విగ్రహారాధన చేశారేమో, వాటి జోలికి నువ్వు వెళ్ళకూడదని ఆ కృప నిన్ను భిన్నంగా బ్రతకాలని చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆ కృపే నిన్ను విడిపించుకోకుండా, ఆ కృపే నిన్ను విడవుకోకుండా, ఆ కృపే పాపములో పడుకోకుండా, ఆ కృపే పాపములో పడినా కూడా ఆయన మందిరంలోనికి తీసుకొచ్చి కూర్చోబెట్టి చిన్న బిడ్డకి ఆహారం తినిపించినట్లుగా ఆ కృపే వాక్యముని తినిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఉజ్జక్ వాళ్ళ కోళ్ళు ఇక్కడికే ఎందుకు వచ్చింది? ఇక్కడ జీసస్ క్రైస్ట్ రివైవల్ సెంటర్ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడికి వస్తే, ఈ గ్రామంలోనికి వస్తే సేవకుడు ఉన్నాడు. సేవకుడు ద్వారా తన మారు మనసు, తన రక్షణ, ఆయన ప్లానింగ్, ఆయన చిత్తం, ఇవన్నీ దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ రాంబట్లపాలెం గ్రామాన్ని దేవుడు ఎన్నుకున్నాడు పిల్ల. ఇది కేవలం ఆయన యొక్క కృప. చెప్పండి ఒకసారి. దేవుని కృపే జీవితం మనం చూస్తే కృప లేకపోతే ఖాళీ జీవితమేనండి. డబ్బులు ఉండొచ్చండి మనకి. నువ్వు డబ్బులుంటే మెడిసిన్ కొంటావేమో, టాబ్లెట్స్ కొంటావేమో, రోగాన్ని కొనలేవండి. డబ్బులుంటే నువ్వు ఆహారం కొంటావేమో, ఆకలిని కొనలేవండి. ఎస్ ఆర్ నో? డబ్బులుంటే నువ్వు పరుపు కొంటావేమో, మరిమ గారు నిద్రను కొనలేవండి. మనము ఏం కొనలేం? నిద్రను కొనలేం. మనం ఆకలిని కొనలేం. ఎస్, ఇట్ ఈస్ రియల్లీ ట్రూ. ఆరోగ్యాన్ని కొనలేం మనం. ఈ లోకంలో మనీ ఉండొచ్చు, నేమ్ ఉండొచ్చు, ఫేమ్ ఉండొచ్చు, అనేకమైనవి ఉండొచ్చేమో, కానీ నీకు డబ్బులుంటే మనశ్శాంతిని కొనలేవు.
డబ్బులున్నవాడు ఎప్పుడూ కూడా ఏం ఆలోచిస్తాడో తెలుసా? డబ్బులు ఉన్నవాడు 2-3 లాకర్లు లోపల సీక్రెట్ లాకర్కి వేసి మళ్ళీ బయట వేసి మళ్ళీ గడప దగ్గరకు వచ్చి వెళ్ళేటప్పుడు దర్వాజా దగ్గర వేసి మొత్తం ఉన్నాయో లేవో మళ్ళీ సరిగ్గా తాళం పడిందో లేదో వెళతానే ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరైనా చూసాడేమో. లేటెస్ట్ టెక్నాలజీ సీసీ కెమెరాలు పెడుతున్నారు. కొంతమంది భయం ఉన్నవాడు కరెంటు పెడతాడు కాంపౌండ్ చుట్టూరు మొత్తం. కానీ మనీ ఉంటే అన్నీ కొనలేమండి. మనశ్శాంతిని కొనలేము డబ్బుతో, ఆరోగ్యాన్ని కొనలేము, టాబ్లెట్స్ కొనొచ్చాము. దేవుడి రాత్రి నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కృప పొందకపోతే నష్టపోతాం. కృప పొందకపోతే నష్టపోయిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. వారిలో ఎక్కువగా వినబడేటువంటిది ఇస్కరియోతు యోధ. దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, మారమన్నాడు, అవకాశం ఇచ్చాడు. ముద్దు పెట్టుకొని దేవుణ్ణి అప్పగించినప్పుడు కూడా తన శిష్యుడు చెవి నరికితే ఆ చెవు తెగి కింద పడితే ఆ చెవుని ఇలా అంటించి కూడా ఎంత పెయిన్ అండి, పెయిన్ కూడా తగ్గించాడండి. ఎన్ని అవకాశాలు ఇచ్చాడు, కృపని పొందుకోలేకపోయాడు. కృప పొందిన వారి గురించి 2-3 నిమిషాలు చెప్పి నా మాటలు నేను ముగించి వేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కృప పొందిన వారిలో మొదటి వ్యక్తి నోవాహు. ఎవరు? నోవాహు. దేవుడితో నడిచిన అనుభవం ఉంది. నీతిపరుడుగా ఉన్నాడండి. నీతి కావాలి. జనం చూస్తున్నారు, జనం చూడట్లేదు, దేవుడు చూస్తున్నాడు. దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు నన్ను. దేవుడు గమనిస్తూ ఉన్నాడు, మనుషులు కాదు. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. మోషే అండి రెండో వ్యక్తి. మొదటి వ్యక్తి నోవాహు అయితే రెండో వ్యక్తి మోషే అండి. దేవునితో నడిచాడండి. దేవునితో ఎఫెక్షన్. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మోషే బాగా కనెక్ట్ అయ్యాడు దేవుడు. ధర్మశాస్త్రము రావటానికి మోషే గారిని దేవుడు ఎన్నుకున్నాడు. మోషే గారి ద్వారా దావీదండి మూడో వ్యక్తి. పాపం చేసి జీవితం అయిపోవలసిన వ్యక్తి అండి. పాపం చేసి అయిపోయింది. పాపం చేసి ఊరియా భార్యతో పాపం చేసి ఫినిష్ అయిపోవలసిన పరిస్థితి. సైనికుడిని చంపేసేసి ఎవరు చూడలేదని అనుకున్నాడు. నాతాను ప్రవక్త చెప్పిన వెంటనే తన బట్టలను చింపుకొని కన్నీళ్లతో, దేవా నా పాపములు కడిగివేయము, పశ్చాత్తాపడి కృపను పొందుకున్నాడు. మొదటి వ్యక్తి నోవాహు, రెండో వ్యక్తి మోషే, మూడో వ్యక్తి దావీదు, నాలుగో వ్యక్తి ఎస్తేరు. రాజు యొక్క కృపను పొందుకుందండి. తన ప్రజలందరినీ కాపాడటానికి ఎస్తేరు రాజు యొక్క కృపను పొందుకుందనే మాటను మనం చూస్తున్నాం. మరియా యేసుక్రీస్తు ప్రభువారి తల్లి కృపను పొందుకుంది. దయాప్రాప్తురాలా నీకు శుభము అనే మాటను మనం చూస్తాం. యెహోవా దయ వలన నువ్వు కృపను పొందుకున్నావు. దేవదూత వచ్చి చెప్తుందండి, యెహోవా దయ వలన నువ్వు కృపను పొందుకున్నావు. యేసు తల్లి మనకు కనిపిస్తుంది. పౌలండి క్రూరుడు, హింసకుడు, హానికరుడు, బహుగా కఠినంగా హింసించాడండి క్రైస్తవ బిడ్డల్ని. ఎప్పుడైతే సౌలా నన్ను ఎలా హింసిస్తావు నీవంటే, నువ్వెవడవు ప్రభువా అని అంటే, నీవు హింసించుచున్న క్రీస్తుని. అయ్యో అని పశ్చాత్తాపడండి. ప్రపంచానికి నలుమూలల సువార్త వెళ్ళటానికి, పత్రికలు వెళ్ళటానికి ఆయుధంగా, బ్యాక్ బోన్గా నిలబడినడు ఎవరో తెలుసా? అపోస్తుడైన పౌలేనండి. ఎన్ని దెబ్బలండి, చులకలతో కొడితే ఒక చిన్న దెబ్బకే ఊరుకోదు. కూర్చునేటప్పుడు కాలు దొక్కితే చూసుకున్నాడు అమ్మా అని అంటారు మన భక్తులు. మన ఊరు కాదు, బయట ఊరిలో. ఒక ఆమె చప్పట్లు కొడుతుందంట కళ్ళు మూసుకొని, ఇంకా తెలియక కింద కూర్చొని పైకి లేపుతుందంట, మోచేయి తగిలిందంట. స్థుతి లేదు, ఆరాధన లేదు, వీళ్ళిద్దరు అనుకోవటమైంది. పాస్టర్ గారేమో బాగా ఆత్మ వచ్చిందేమో, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారేమో అనుకుంటున్నాడు ఈయన. ఏమండి,
పౌలు గారు కృపను పొందుకున్నాడు. పేతురండి, పేతురు ప్రభువా నిన్ను విడువునంటే, పేతురు ఈ రాత్రి నువ్వు నన్ను 3 మార్లు నన్ను ఎరగనంటావు. చిన్నపిల్లాడు కూడా నువ్వు ఆయన దగ్గర లేవంటే నేను లేని చిన్నపిల్లాడి దగ్గర అబద్ధం ఆడి పరిగెడతాడు. ఎంత కృపను పొందుకున్నాడు పేతురండి. అబద్ధాలు ఆడిన వాళ్ళు లేరా బైబిల్లో? అనన్య సఫీరా అబద్ధం ఆడి మరణానికి వెళ్ళారండి. అక్కడ కృప కనిపించట్లేదండి. కానీ కృపను పట్టుకున్న భక్తులు వీళ్ళు. మాటలు వినటం కాదు గొప్ప, మాటలు రాసుకోవటం గొప్ప కాదు, దేవుని మాటలు ఇంటిలో పెట్టుకోవటం గొప్ప కాదు, ఇంటి మీద స్టార్ పెట్టడం గొప్ప కాదు, మెడలో సిలువ వేసుకుంటాం గొప్ప కాదు. కృపను పొందుకున్న బిడ్డలు మనం చూస్తూ ఉన్నాం. పేతురండి ఎంత ఏడ్చాడు పేతురు. కళ్ళు వాసిని అంటండి. 4 రోజుల దాకా పేతురు కళ్ళు నార్మల్గా అవ్వలేదంట. ఏడ్చి ఆయన శిలాఫలకం మీద కన్నీళ్ళు ఎలా ఉంటాయి అంటండి. పేతురు అబద్ధం ఆడిందే మనం చూస్తాం, కానీ ఏడ్చి కన్నీళ్ళ కంట దారుల కంట ఇట్లా సారలు పడ్డాయంట. పెయింటింగ్ వేస్తే అట్లా ఒక మార్క్, అంతగా ఏడ్చాడంటండి. కృపను పొందుకుంటే జీవితాన్ని లెక్క చేయం, యేసయ్యను లెక్క చేద్దాం. కృపను పొందుకోవాలి. కృప నీకు వాక్యం అందిస్తూ ఉంటుంది. కృప నిన్ను బాగుపడాలని చేస్తుంది. ఈ జీసస్ క్రైస్ట్ రివైవల్ సెంటర్ ఇక్కడే ఎందుకు ఏర్పాటు చేశామో తెలుసా? నువ్వు దేవునికి కావాలి, నువ్వు అనేక మందిని దేవుని దగ్గరకు తీసుకురావాలి. నీకు ఆశీర్వాదం కావాలని ఉంటే దేవుడు నీతో నాతో మనతో మాట్లాడారు. నోవాహు తరములో నోవాహు నీతిపరుడుగా నిందారహితుడుగా కనిపిస్తుంది. వెరీ సింపుల్. నీ కృప కావాలా? ఈ రాత్రి ప్రార్థించి, ఈ కృపే నీకు కంచి, ఈ కృపే క్రీస్తు ఉన్నారు. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి ఈ కృప వస్తుందండి. కృపకు మించింది ఏముంది? ఇంకా డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపటికి ఆహారం ఈరోజు ఉంటుంది, రేపటికి తెల్లారితే పాడైపోయిందండి. ఎస్ ఆర్ నో? చెప్పులు కొన్న రోజు ఇక్కడ ఇడుస్తాం, లోపల కుక్కలు ఎత్తుకెళ్తాయి. నెల అయిన తర్వాత అక్కడ ఇడుస్తాం, 4-5 నెలలు అయిన తర్వాత ఎక్కడ ఇడుస్తాం మనకే తెలియదు. ఎందుకని? కొత్తలో ఉన్న తర్వాత ఉండదు. బండి కూడా అంతే, కొన్నప్పుడు భలే తుడుతారండి గుడ్డేసి. ఏం తుడుతారు? నెల రోజులు అయిన తర్వాత అప్పుడప్పుడు తుడుతారు. సంవత్సరం అయిన తర్వాత తుడవటమే ఉండదు. అదే కదా. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు కూడా అంతే, ఒకరికొకరు తినిపించుకుంటారు. నువ్వు నాకు పెట్టు, నువ్వు నాకు పెట్టు. తర్వాత మనుషులు మారిపోతారండి. మనుషుల ప్రేమ తగ్గొచ్చేమో, కానీ ఈ ప్రేమ తగ్గకుండా కంటిన్యూ చేయాలంటే కృపను పొందుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఈ కృప నీతో ఉంటే ఆ బంధం ఇప్పుడు ఎలా ఉందో బంధం జీవితాంతం అదే బంధం ఉంటుంది. సహజంగా ఈ కృపను పొందుకోకుండా సాతాను అడ్డుపడుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? నిన్ను నరకానికి తీసుకువెళ్ళాలని రిజర్వేషన్స్ అన్నీ చేసి పెట్టాడండి. నువ్వు ట్రైన్ ఎక్కటమే ఆలస్యం. నీకు సీటు ఏర్పాటు చేశాడు ట్రైన్లో. ఎక్కడికి? నరకానికండి. నువ్వు ఎక్కితే ఫుడ్ ఫ్రీ అంటాడు, వాటర్ ఫ్రీ అంటాడు, ఏసీ అయితే బెడ్షీట్ ఫ్రీ. కానీ ఆ ట్రైన్ ఎక్కడికి వెళుతుందో తెలుసా? నరకానికి. ఇప్పుడు ఆల్రెడీ ఎక్కున్నారండి కొంతమంది. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఎక్కడికండి? ఐశ్వర్య గారు ఎక్కడికండి? నరకానికండి. ఎక్కడికి? భలే ఉందండి వాళ్ళకి. ఏసీ వేసారు, బెడ్షీట్ ఇచ్చారు, టైంకి భోజనం వస్తుంది. అబ్బా ఏముందనుకుంటున్నారు, కానీ వాళ్ళు వెళుతున్న మార్గం వారికి తెలియట్లేదు.
వారు ఎక్కడికి వెళుతున్నారో వారికి తెలియట్లేదు. ఈరోజు కూడా దేవుని మాట నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న ఈ మాట దేవుని మాట ఎందుకు మాట్లాడుతుందో గ్రహించుకోలేకపోతున్నారు. ఒకవేళ నీవు నేను నరకంకి వెళ్ళే ట్రైన్లో ఉన్నావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మారు మనసు లేకపోకుండా ఉంటే నువ్వు నరకానికి వెళ్ళే ట్రైన్లో ఉన్నట్టే. బాప్టిజం లేకోకుండా ఉంటే నువ్వు నరకానికి వెళ్ళేటువంటి ట్రైన్లో కూర్చున్నట్టే హ్యాపీగా. బాప్టిజం తీసుకొని కూడా దేవుడు లోకము రెండూ కావాలని నటిస్తూ భక్తి చేస్తే నరకానికి వెళ్ళే ట్రైన్లో కూర్చొని ఉన్నట్లే. ఈ రాత్రి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ట్రైన్లో నుంచి బయటకు వస్తావా? కృప డోర్ తీయాలనుకుంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలా మంది బిడ్డలు పరిశుద్ధాత్మ చెబుతున్నాడు. 100లో 90, 95, 98% మంది బిడ్డలు నరకానికి వెళ్ళటానికి ట్రైన్లో అందరూ కూర్చొని ఉండాలండి. మన సంఘం కాదండి, అన్ని సంఘాల గురించి చెప్తుంది. దేవుడు కావాలి, అన్నీ కావాలి. ఆదివారమే బైబిల్ గుర్తొస్తుందండి. ఆదివారమే భక్తి అండి. మిగతా టైంలో దేవుడు లేడండి. ఒక్కరోజు ఆహారం తిని వారం రోజులు ఉంటామా మనం? కుదిరిద్దా? ఒక్కరోజు వాటర్ తాగి వారం అంతా ఉంటామా? ఆత్మకు ఆహారము కూడా దేవుని వాక్యం. ఈ వాక్యమును భుజించటం అలవాటు చేసుకోండి. కొంతమంది కాస్త స్టేటస్లోనో ఏదో ఒక వాక్యమో అయ్యన్న టిఫినో బిస్కెట్టో దొరుకుతుంది అప్పుడు. కొంతమందికి అవి కూడా ఉండదండి. దేవుని స్టేటస్ చూడరండి, లేదా ఏదైనా రీల్స్ కానీ దేవుడిది వచ్చినప్పుడు వాక్యం వచ్చినప్పుడు లేదా ఒక వచ్చినం కానీ క్యాలెండర్ చూసుకొని ఈరోజు ఈ తారీఖు ఈ వాక్యము ఓకే 2 ఇడ్లీ దొరికింది, ఓకే ఇంకొంచెం 2-3 గంటలైన ఫోన్ నాకు ఇంకొక వాక్యం వచ్చింది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నిన్ను విడువక ఎడబాయిక నీ ఎడల కృప చూపిస్తున్నాను. అబ్బా దేవుడు నిజంగా చూపిస్తాడా? చూపిస్తాడు. అబ్బా ఓకే 2 బాండాలు దొరికినాయి. ఏమండి, వాక్యంను భుజించాలండి. వారంలో భుజించుకోకుండా టిఫిను లేకోకుండా నీరు లేకోకుండా ఉంటే ఆదివారం ఎండిపోయిన చేపల్లాగా ఎండిపోయిన కొమ్మల్లాగా ఎడపడుతున్నారు. నేను కాసిన నీళ్లు పోసి పంపుతున్నాను, ఇంటికి వెళ్తుంది, 1 రోజు 2 రోజులు ఉంటుంది, మళ్ళీ మామూలే. మళ్ళీ యాలగల పడతా పిలుస్తున్నాడు, బ్రదర్ జీసస్ క్రైస్ట్ రివైవల్ సెంటర్ అంట, రాంబొట్లపాలెం అంట, స్పెషల్ ఇన్విటేషన్ అంటున్నాడు. రాకపోతే ఏమని అనుకుంటాడేమో, మళ్ళీ ఎందుకు రాలేదని మళ్ళీ ఫోన్ చేస్తాడేమో, మళ్ళీ అందరి మధ్య అడిగితే మళ్ళీ నా వీళ్ళు వేడ తక్కువ ఉంటుంది, ఏదో ఇల్లు కూర్చుందాం అక్కడ ఎన్నా వెనకపోయినా ఏమనుకుంటాడు ఆయన, మారినా మానపోయినా అంతకేం పట్టించుకోడు కదా అని అనుకుంటున్నారేమో, నాకు తెలియదు. కానీ ఆయన కృప నువ్వు ఎక్కడ ఉండాలో ఆయన ఏర్పాటు చేస్తాడు. నీకు ఎవరిని జతగా చేయాలో ఆయన కృప. ఒకవేళ మన చిత్తం ప్రకారం వెళ్ళినా కూడా ఆయన కృపను వేడుకుంటే ఆయన అన్నీ బాగా చేస్తాడు. రాత్రి అలాంటి దేవుడు నీతో నాతో మనతో మాట్లాడారు. నరకానికి వెళ్ళే ట్రైన్లో చాలామంది ఉన్నారంట. ఒక చిన్న ప్రార్థన చేస్తే డోర్ లాక్ ఓపెన్ అయ్యింది అంటున్నాడు. బయటికి రావాలని నీకు ఆశ ఉంటే ఈ రాత్రి చిన్న ప్రార్థన చేయి. అయ్యా అవసరం లేదయ్యా, ఎందుకు ప్రార్థన అని అనుకుంటే సరే తిన్నగా వెళ్ళిపో. ఆ ట్రైన్ నరకానికి వెళుతుందంట. సీటు బాగానే ఉంది, బెడ్షీట్ బాగానే ఉంది, టయానికి భోజనం వస్తుంది, టయానికి జీతం వస్తుంది. కొంతమంది టయానికి జీతం వస్తే చాలు, టయానికి తిండి తింటే చాలండి, టయానికి అన్నీ ఉంటే చాలు, ఇంకా దేవుడు లేదు భక్తి లేదు. అలాగ జీవించకూడదు. రాత్రి దేవుడు అంటున్నాడు, నరకానికి వెళ్ళే ట్రైన్లో నువ్వు కూర్చొని ఉన్నావు, లాక్ వేయబడింది. అన్ని స్టేషన్లో ఇది ఆగదు, అన్ని స్టేషన్లు ఆగదండి. కొన్ని బుల్లెట్ ట్రైన్లు వచ్చినాయి, 1-2 స్టేషన్లు. సురేష్ ఇక్కడ ఏడో ఒకటి విజయవాడ ఆగితే మళ్ళీ ఎక్కడో చెన్నై, మధ్యలో ఏడాగదండి. ఒకవేళ విజయవాడలో ఎక్కేవనుకో నువ్వు, ఉదాహరణ నీ జీవితం నీదే ఊరు విజయవాడ అనుకో, నువ్వు ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ అటువంటి నరకంకి వెళ్ళేటువంటి ట్రైన్లో ఎక్కేవు నువ్వు. అది ఇప్పుడు ఎక్కడ ఆగిద్ది? చెన్నై. చెన్నై అనగా నరకం అనుకోండి. ఇప్పుడు మధ్యలో స్టేషన్ లేవక్కో దిగటానికో, మధ్యలో స్లో అయితే దిగటానికి బుల్లెట్ ట్రైన్కి మనలాగా డోర్లు అయ్యే ఉండవు. కొన్నిటికి ఐదో బటన్ నొక్కితే కొన్ని డోర్లు ఓపెన్ అవుతాయండి. అలాంటి ట్రైన్ అయితే
మధ్యలో దూకేవా మోచెప్పులు పగిలిపోతాయి, తలకాయకి ఎక్కడ తగిలిద్దో తెలియదు. అసలు నువ్వైనా ఎందుకు దిగుతావు? అంత లగ్జరీగా ఉంటే చెన్నైలో దిగుదామని. అబ్బో అటు లోకం, ఆహా ఇటు భలే ఉన్నాయే, ఇటు బాగున్నాయే, అబ్బా ఏమి ఎంత హాయిగా ఉందో అనుకుంటావు. కానీ ఆ ట్రైను నరకంక వెళుతుందండి. దేవుడు ఈ రాత్రి ఒక చిన్న కీ ఇస్తున్నాడు నీకు. చెప్పమంటారా? ఆ ట్రైన్ని రాంబట్లపాలెంలో స్లో చేశాడండి. ఒక చిన్న ప్రార్థన చేస్తే నువ్వు ట్రైన్లో నుంచి జంప్ అవ్వచ్చు అంటున్నాడండి. ఆ ట్రైన్లో నుంచి దూకమంటున్నాడండి. దూకటం అంటే వెళ్ళే ట్రైన్ కాదు, స్లో చేసేసాడండి. స్లో చేసి ఆగిందండి. ఇక్కడ ఈ మన ఊరిలో ఆగిందండి. సహోదరుడా, ఏసై పట్టుకొని వెళ్తానంటున్నాడు పరలోకం అనే ట్రైన్కి. రావాలని నీకు ఆశ ఉంటే ఈ రాత్రి అడుగు తమ్ముడు. అది ఈ రాత్రి నువ్వు అడగకపోతే ఇబ్బంది పడతావేమో. చెల్లి, మీరు ఈ రాత్రి అడగకపోతే నష్టపోతారేమో. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, చిన్న అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడు వరకు నువ్వు ఎలా జీవించావో నాకు తెలియదు. ఇప్పుడు వరకు నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావో ఏమో నేను చెప్పాలనుకోవట్లేదు. నిన్ను ఆ సంఘటన వాడు అలా అయ్యాడు, ఈడు ఇలా అయ్యాడు, ఆ ప్రమాదం అలా జరిగిందని నేను చెప్పి భయపెట్టాలనుకోవట్లేదు. నేను అంటున్నాను, ప్రేమగా యేసై అంటున్నాడు, కృప ఇక్కడ స్లో అయ్యింది. నరకంకి వెళ్ళే ట్రైన్లో నుంచి దిగాలని నీకు ఆశ ఉంటే నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు. పాపము నిండిన తరములో ప్రార్థన చేసి నీ తరాన్ని బాగు చేసుకుంటానంటే చిన్న మాట నాతో కలిసి ప్రార్థన చేస్తారా? మీకు ఇష్టమైతే తలలో వంచండి, ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. దేవుడి రాత్రి నీతో నాతో మనందరితో మాట్లాడాడు. అంత పాపంతో నిండబడినటువంటి జీవితాల్లో నోవాహు కనిపించాడండి. ఈ రాత్రి దేవుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు. నీ కుటుంబంలో నువ్వు కనపడతావా? నీ ఊరిలో ఒక నోవాహులాగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ గ్రామంలో నువ్వు ఒక నోవాహులాగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రత్యేకించబడిన వ్యక్తిగా నీవు ఉండాలని కోరుకుంటే ఈ రాత్రి ప్రార్థన చేస్తావు. ట్రైన్ స్లో అయ్యిందండి, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అని అంటే నరకంకి వెళ్ళాల్సిన ట్రైన్లో నుంచి నిన్ను విడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎవరికో ఈ మాటలు అందించాడు ప్రభు. ఈ మాటలు నేను ప్రిపేర్ అయ్యి రాలేదు. ఎందుకో నరకం గురించి దేవుడు గుర్తు చేయమని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవరి గురించో నాకు తెలియదు. నరకానికి వెళ్ళే ట్రైన్లో ఉన్నారంట ఎవరు, అది తొందరలోనే ఉన్నారంట. రాంబట్లపాలెం అనే మన ఊరిలో దేవుడి స్వరము ఆగి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నరకంకి వెళ్ళే ఊబిలో నుంచి నువ్వు బయటకు వస్తావా? నేను వస్తాను ప్రభువా అంటే మనుషుల వైపు చూడొద్దు, ప్రార్థన చేయి. నన్ను క్షమించు ప్రభువా అని అంటే నువ్వు నీ జీవితాన్ని మారుస్తాడు. ఈ రాత్రి చేసే ప్రార్థన దేవుడు వింటాడు. లోకంలో జీవిస్తూ దేవుల్లో జీవిస్తూ దేవునికి ఆయాస్కరంగా ఉంటున్నా దేవుడు నిన్ను క్షమిస్తానంటున్నాడు. అయ్యా, దేవుని సన్నిధిలో మంచిగా ఉండి లోకంలో మేము ఇలాగుంటే మా నోటిని అపవిత్ర చేసుకుంటున్నాం. మా కంటిని అపవిత్రమైన వాటిని చూసి నాయన కంటిని అపవిత్రం చేసుకుంటున్నాం. మా మనసుని అపవిత్రం చేసుకుంటున్నాం. ఈ రాత్రి నాయన నరకంకి వెళ్ళే ట్రైన్లో నేనుంటే యుగ యుగాలు అగ్నిలో కాలిపోవాలి. నేను వెళ్ళటమే కాదు, నా బిడ్డలను కూడా నేను తీసుకొని వెళుతున్నాను. అలాగ వద్దయ్యా నీవు అనుకుంటే ఒకసారి యేసయ్యా నన్ను క్షమించమని అడుగుతావా? యేసయ్యా నన్ను క్షమించయ్యా, నీ కృప చూపించు ప్రభువా. నీ కృప నన్ను నాతో మాట్లాడిందయ్యా, నీ కృప నన్ను హెచ్చరించిందయ్యా. ఎదకపోతే నేను నష్టపోతానయ్యా. ఈ రోజు నుంచి నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నానయ్యా.
ఈ రోజు నుంచి నా జీవితాన్ని మీకు అందిస్తున్నానయ్యా. ఈ రోజు నుంచి నాయన నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాను ప్రభు. నన్ను క్షమించండి. నోవాహులాగా జీవిస్తాను, మోషేలాగా జీవిస్తానయ్యా, దావీదులాగా, పౌలులాగా, పేతురులాగా, ఎస్తేరులాగా, మరియలాగా, ఒక పేతురులాగా అయ్యా జీవిస్తాను. నా కృప దయచేయండి, మీ కృపతో బలపరచండి అయ్యా. ప్రార్థన చేసిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. కన్నీళ్ళు పెట్టిన బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో మార్చండి. మారు మనసును దయచేయండి. మారు మనసుకు తగిన ప్రతిఫలం మేము చూడాలి ప్రభు. బిడ్డలను ఆయన మీకు సమర్పించుకొని ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. బిడ్డల సాక్ష్యం చెప్పడానికి కృప చూపించండి. నిజమైన జీవితం మార్చబడటమే అదే సాక్ష్యం ప్రభు. రక్షణ దొరకటమే గొప్ప సాక్ష్యం అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలు దర్శించండి, బలపరచండి. సమస్త మహిమ మీకు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరిట వందనములు. చాలా సంతోషం. ఈ రాత్రి ప్రభు మనందరితో మాట్లాడారు. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏందో సగం మంది చెప్పారు. హల్లెలూయా. హల్లెలూయా. వచ్చే వారం అడిగితే ఏం మాట్లాడాడు? మంచిది. ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడుతూ ఉండగా విజయలక్ష్మి ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా కాన్ఫరెన్స్ కూడా జరిగింది.